దుర్భర పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రైట్ మస్తాన్ రావు గారు, మీరేమంటారు? విధిలేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి మార్చామని చెప్తున్నారు. అంటే గతంలో మేమే చెప్పాం, బట్ ఉన్న పరిస్థితుల్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కుదరకపోగా ఇప్పుడు ప్రస్తుతం 28 జిల్లాలుగా కూడా ఎల్లుండు గెజిట్ నోటిఫికేషన్ రాబోతోంది డిసెంబర్ 31న. మీరేమంటారు మస్తాన్ రావు గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను వీక్షకులు మీకు రామారావు గారికి కూడా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జిల్లాల పునర్విభజన అనేది ఎందుకంటే డీసెంట్రలైజేషన్ అంటే జిల్లా కేంద్రాలు అంటే ఎప్పటి నుంచో మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి 13 జిల్లాలుగా వచ్చేసినాయి. 10 జిల్లాలు తెలంగాణ. దీంట్లో కూడా ఏంటంటే జనాభా పెరిగిపోతుంది, రెవెన్యూ డివిజన్లు దూరంగా ఉంటున్నాయి, జిల్లా కేంద్రాలు దూరంగా ఉంటున్నాయి. ఇప్పుడు 200 కిలోమీటర్లు ఇప్పుడు గుంటూరు ఉంది, నిజాంపట్నం గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటే వినుకొండ ఎంత దూరం ఉంటుందో చూసుకుంటే 200 కిలోమీటర్ల పైన ఉంటుంది. సో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డీసెంట్రలైజేషన్ ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి మనకి. కానీ దానిలో ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే పార్వతీపురం మన్యం అనేది కూడా ఉందో దాన్ని కూడా ఎడిషనల్గా ఏర్పాటు చేసి 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో కానీ తర్వాత ఏంటంటే మేము మళ్ళీ ఈ జిల్లాలను కూడా కొంత అపసవ్యంగా విభజించారు, కొన్ని మండలాల ప్రాతిపదికన, లేకపోతే కొంతమంది అసంతృప్తులు ఉన్నాయి ప్రజలవి కూడా రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన, కానీ వాటిని మేము సరి చేస్తామని చెప్పిన పరిస్థితి ఉంది ఎన్నికల ప్రచారంలో కూడా. దానిలో భాగంగా ఏంటంటే మార్కాపురంలో ఒక జిల్లా ఏర్పాటు చేస్తాం, మదనపల్లిని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేశారు. ఏంటంటే అన్నమయ్య జిల్లాని మేమేదో మార్చేస్తామని అంటున్నారు, కానీ వైఎస్ఆర్సీపీ మేమేం మార్చామని చెప్పేసి కూడా ఆయన అక్కడ ప్రజలకి వాగ్దానం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి పోలవరం అంటే రంపచోడవరం కేంద్రంగా ఉన్నప్పుడు ఏమవుతుంటే పార్వతీపురం మన్యం జిల్లా వచ్చేసి 200 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. ఆ ఏజెన్సీ ప్రాంతం వేరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇది వేరు, అది విశాఖలో ఉంటుంది. సో దాన్ని కూడా దూరం ప్రాతిపదికన దగ్గరగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాకి సంబంధించి రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లాను కూడా ప్రకటించారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు 29 అనుకున్నారు కానండి, 29 కాదు, 28 జిల్లాలే టోటల్గా 26 + 2. ఎట్లా అంటే అన్నమయ్య జిల్లా అనే దాన్ని తీసేశారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా తీసేసి ఏమైందంటే మదనపల్లి కేంద్రంగా రాయచోటి, ఇది అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటి మదనపల్లికి తీసుకొచ్చారు. అదేవిధంగా పీలేరు, తంబలపల్లి, మదనపల్లి ఈ 4 కలిపి ఇప్పుడు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేటని తర్వాత రైల్వే కోడూరుకు సంబంధించి తిరుపతిలో కలిపారు, రాజంపేటను వచ్చేసి కడపలో కలిపేశారు. సో ఇక్కడ ఇలా ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే 2-3 రోజుల క్రితం కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఈ అన్నమయ్య జిల్లాను ఎత్తేస్తున్నారు అనేది బాగా పుకార్లు లేకపోతే ఒక స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలు ఆల్రెడీ ఉద్యమిస్తా ఉన్నారు, ఇదేంటి ఇది జరగబోతుందంట ఏంటి అని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా ఆయన వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాంటిది ఏమీ లేదు, మేము మార్చామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఈ రోజు ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు లీక్ ఇచ్చారా నిజమా ఎంతవరకు తెలియదు, కానీ త్వరగా రామప్రసాద్ రెడ్డి గారిని మండిపల్లి రామప్రసాద్ గారిని బొద్దగించినట్టుగా మనకి మంత్రివర్గ సమావేశంలో ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే దాన్ని రాయచోటిని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో హామీ ఇచ్చారంటున్నారు, కానీ అది అంతటితో సమర్చిపోయే పరిస్థితి అయితే లేదు అక్కడ. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు ఏంటంటే తాళపాక అన్నమయ్య జిల్లా అనేది ఏంటంటే అన్నమయ్య మనకు తెలుసు కదా. అంటే ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన ఒకటి కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడుతూ మీడియాతో ఒకటే చెప్పారు, నవంబర్ 27 ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ చూసుకోండి, ఎలా ప్రజలు మభ్యపెట్టేటువంటి ధోరణి లేదు, ఒక 1 month బిఫోర్ ఉన్నటువంటి డ్రాఫ్టింగ్ నోటిఫికేషన్ ఇదంతా చూసుకున్నా కూడా ఎక్కడా కూడా మేము ఏది డిస్కస్ చేయలేదు. 2 రోజుల క్రితం కూడా ఏదైతే సాంకేతిక కారణాల వల్ల ఇలా చేశామని ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు తప్ప ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం లేదు, నేను కూడా ఇప్పటికీ నేను కోరుకుంటున్నాను, ఆశ ఉన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. దానికి ఏమంటారు? అంటే ఒక మంత్రిగా ఏంటంటే ఇప్పుడు జిల్లాకి వెళ్తే మొహం చూపించుకోవాలి. అక్కడ ఇంకోటి చెప్తానండి, ఆ విషయం చెప్తా. రాజంపేటలో తాళ్లపాక అనే విలేజ్ ఉంటుంది, అన్నమాచార్య గారు పుట్టిన స్వగ్రామం, అది రాజంపేటలో ఉంటుంది. ఆ రాజంపేట, రాయచోటి ఇవన్నీ కలిపి ఏర్పాటు చేసిన జిల్లా అది అన్నమయ్య. ఈ రోజు ఏమవుతుంది, అసలు మదనపల్లికి అన్నమయ్య జిల్లా పేరు పెడదామని
అది ఏ విధంగానూ సమంజసం కాదు కదా. అన్నమయ్య అనే దాని మీద ఏర్పాటు చేసినప్పుడు ఒకటి. రెండోది ఏంటంటే రాంప్రసాద్ గారు ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినప్పుడు ఇంకా దాన్ని ఆయన మనసులో ఉంది గట్టిగా అడగాలని. ఆయనకున్న పరిమితుల దృష్ట్యా అడగలేని పరిస్థితి. ఇప్పుడు మా కడప జిల్లాకి వెళ్ళి రాయచోటి కానీ రాజంపేట కానీ, యాక్చువల్ రాజంపేట వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు జిల్లా కేంద్రం మాకు కావాలని. రాయచోటి వాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఏదో తరలిస్తున్నారంట, ఇవన్నీ చూసుకోవాలని చెప్పేసి మంత్రిని డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన డిస్టిక్ వెళితే కానీ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేసింది. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రకటించిన విధంగా అన్నమయ్య జిల్లాని కంటిన్యూ చేయట్లేదు, మరోసారి మోసం చేశారని వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ స్లోగన్ అందుకుంది. నిజానికి వైఎస్ఆర్సీపీ ఈ జిల్లా విషయంలో ఆచితూచి స్పందిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఇప్పుడు ఆదోని డిమాండ్ వచ్చింది అంటే ఈ డిమాండ్లు ఎందుకు వస్తూ ఉన్నాయి, రాయచోటి రాజంపేట కానీ ఆదోని కానీ లేకపోతే మార్కాపురం డిమాండ్లు. సో అప్పుడు విభజించినప్పుడు సరైన ప్రాతిపాదిక లేకపోవడం అనే దానివల్ల అక్కడ డిమాండ్లు కూడా వచ్చిన విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఈరోజు ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినా కూడా పార్లమెంటు ప్రాతిపాదిక కాదు, ఇక్కడ మారిపోయింది మొత్తం. బాపట్ల జిల్లాకేమో 3 నియోజకవర్గాలు తీసుకెళ్లారు, ఇప్పుడు అద్దంకిని తీసుకొచ్చేమో ప్రకాశం జిల్లాలో కలిపారు. అదేవిధంగా మార్కాపురం వచ్చేసి ప్రకాశం జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలతో ఈరోజు ఏర్పాటు చేసిన పరిస్థితి. మళ్ళీ నెల్లూరు జిల్లా నుంచి కందుకూరుని తీసుకొచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపారు. సో ఇవన్నీ అంటే అది నైసర్గికంగా నిజంగా దూరంగా ఉన్నాయా, ప్రజల డిమాండ్లు ఉన్నాయా, లేదంటే రాజకీయంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే లేవులేదు. ఎందుకంటే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాలను మార్చే పరిస్థితి ఎక్కడ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలే ఉంటాయి ఇక్కడ. కానీ జిల్లా కేంద్రంగా వచ్చినప్పుడు లోకల్ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకొని, లేకపోతే వాళ్ళు రెవెన్యూ డివిజన్లో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రైతులు కానీ ప్రజలు కానీ అక్కడ వెళ్తున్న ఆ డిస్టెన్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేశామనేది ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకంటే నవంబర్ 27న నోటిఫికేషన్ ఇచ్చింది, అభ్యంతరాలన్నీ కూడా స్వీకరించిన పరిస్థితి ఉంది. అయితే మరి నిన్నటి వరకు కూడా 3 జిల్లాలు అంటారు. ఆ 3 జిల్లాలు కాస్త ఇప్పుడు మళ్ళీ 2 జిల్లాలకు ఒకటి మార్చారు, జిల్లా కేంద్రం అదే జిల్లాని మార్చారు మదనపల్లికి, అది పోలవరమును అదేవిధంగా మార్కాపురం ఏర్పాటు చేసిన పరిస్థితి. సో 28. నేననేది ఏంటంటే ఇప్పటికైనా ఏదైనా ఆదోని లాంటి డిమాండ్ కానీ లేదంటే ఏజెన్సీ ప్రాంతంలో దూరాలను దృష్టిలో పెట్టుకుని కానీ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండాలి తప్పితే వీళ్ళ రాజకీయ క్రీడలో భాగంగా ఉండకూడదు అనేది ప్రజల డిమాండ్. వీళ్ళ రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నేతల స్వార్థం కోసమో జిల్లాల్ని విభజించకూడదు. కేవలం ప్రజల సమస్యలు, ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే ఒక తక్కువ సమయంలో చేరుకొని వాళ్ళ ఇప్పుడు అయితే ఈ విషయంలో ఇంకోటి కూడా చెప్తానండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ అయితే చేశారు, కానీ రాష్ట్రం విషయానికి వస్తే, రాజధాని విషయానికి వస్తే మళ్ళీ డీసెంట్రలైజేషన్ ఆయన ఆ రాజధాని మధ్యలో ఉండాలని చెప్పిన వ్యక్తే మళ్ళీ విశాఖపట్నంలో తీసుకెళ్లి పెట్టారు, అక్కడ పప్పులో కారేశారు ఆయన. ఇప్పుడు జిల్లాల విషయంలోనేమో నేను డీసెంట్రలైజేషన్ కరెక్ట్ గా చేశానన్నారు డిస్టెన్స్, రాయలసీమ వాళ్ళు విశాఖపట్నం వెళ్తానికి సుతారం ఇష్టపడుతున్నా, కానీ అది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీసేయాలని రాజకీయ కారణం మీదే విశాఖపట్నానికి రాజధాని తరలించిన పరిస్థితి. సెక్రటరియట్ ఆయన అనౌన్స్ చేసినప్పుడు మూడు రాజధానులు అన్నప్పుడు. సో అంటే ఆయన ఇక్కడ రాజకీయ కారణాలే కనిపిస్తా ఉన్నాయి మనకి. ఈ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు రాయచోటి విషయంలో కానీ ఆదోని విషయంలో కానీ స్థానిక ప్రజల అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటాం ద్వారా ఇట్లాంటి నిరసనలు కానీ వాళ్ళ అసంతృప్తులను కానీ తొలగించవచ్చు అనేది నా భావన. రైట్ మస్తాన్ గారు మాట్లాడదాం. రఫీ గారు జాయిన్ అయ్యారు. రఫీ గారు